సామాన్యులకు సైతం ఖరీదైన మందులను 50 నుండి 80% తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన మందులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర హుక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం జనరిక్ మందుల షాప్ను భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి సందర్శించారు. షాప్లో ఉన్న అన్ని రకాల మందులను పరిశీలించి ప్రతిరోజు వచ్చి మందులు కొనుక్కునే ప్రజలతో వారు మాట్లాడారు. జనరిక్ మందుల షాప్ ద్వారా కొనుగోలు చేసుకునే మందులపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మందులు మంచి క్వాలిటీగా ఉన్నాయని, బాగా పనిచేస్తున్నాయని, బయట మార్కెట్ కన్నా 80% డబ్బులు ఆదాయం అవుతుందని చెప్పడంతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిని వ్యక్తం చేశారు. మందులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి సామాన్య ప్రజలకు అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జన ఔషధ పరియోజన అనేటువంటి స్కీమ్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఇవాళ దాదాపు దేశంలో 15,000 షాపులు ఈ రకమైనటువంటి షాపులు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్య 25,000కి పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వైద్యం తాలూకు ఖర్చు పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి సందర్భాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉండాలని దాదాపు 2,050 వివిధ రకాల మందుల్ని జనరిక్ షాపుల్లో అవైలబిలిటీ ఉంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం. అంతేకాదు సర్జరీలకు సంబంధించి ఏవైతే పనిమిట్లు ఉంటాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ జనరిక్ మెడికల్ షాపులు అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే దాదాపు ఈ దేశంలో 7,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఆదాయం అవుతుంది ప్రతి సంవత్సరం ఈ జనరిక్ మెడికల్ షాపుల ద్వారా. 14-15 వేల కోట్లు అమ్మకాలు ఉంటే జనరిక్ మెడికల్ షాపుల్లో ఈ దేశంలో దాదాపు 7,500-8,000 కోట్లు ప్రజలకు ఆదాయం అవుతుంది. అయితే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఈ జనరిక్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు పట్ల కొంతమందికి అపోహలు ఉన్నమాట వాస్తవం. అయితే అది వాస్తవం కాదు అనేటువంటి విషయాలను కూడా ప్రజల్లో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. ఏదైతే జనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్నటువంటి మందులు ఉన్నాయో తక్కువ ధరకి ఇస్తున్నాం కాబట్టి ఇవి పనిచేయవని, సగం మాత్రమే పనిచేస్తాయనేటువంటి అపోహ. అంటే మనకు ఒక కాన్సెప్ట్ అలవాటు పడిపోయి ఉన్నాం. ఏదైతే ఎక్కువ ధర ఉంటుందో అది అద్భుతంగా పనిచేస్తుందో అనేటువంటి ఒక ఆలోచన మనలో పేరుకుపోయింది. అయితే ఈవేళ మనందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. ఏదైతే జనరిక్ మెడికల్ షాపులో అమ్మేటువంటి మందులు ఉన్నాయో ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే అనుమతించిందో ఆ మందులు మాత్రమే జనరిక్ మెడికల్ షాపులో అమ్మబడతాయనేటువంటి విషయాన్ని ముందు ప్రజలంతా కూడా గ్రహించాలి దయచేసి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని షాపులు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. ఎవరైనా పెట్టాలనుకుంటే దాని దద్దుకు సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నిరుద్యోగ యువతకు కొంతవరకు ఊతమిస్తుంది. ప్రజలకు మందులు తక్కువ ధరలకు అందించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఈ విధంగా ఇక్కడ ఫార్మసీ చదివినటువంటి అమ్మాయి ఇక్కడ జనరిక్ మెడికల్ షాపులు పెట్టడం జరిగింది. వారి కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఈ జనరిక్ మెడికల్ షాపులో దాదాపు ఏదైతే అమ్మకాలు ఉన్నాయో వాటి మీద 20% షాప్ యజమానులకు వచ్చే విధంగా, అంటే దాదాపు నెలకు 3 లక్షల రూపాయలు అమ్మితే రోజు 10,000 కాటికి రోజు 2,000 చొప్పున 60,000 రూపాయలు ప్లస్ వీటితో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇన్సెంటివ్. అమ్మకాలతో సంబంధం లేదు, 20,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్లస్ 20% కమిషన్. ఈ విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున జనరిక్ మందుల మీద ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ప్రజలను చైతన్యపరచడం ద్వారా, ప్రచారం చేయడం ద్వారా ఈ విధంగా జనరిక్ మెడికల్ షాపులు పెట్టుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కమిషన్ పెంచాలనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి జనరిక్ మెడికల్ షాపుల్లో మందుల ఉపయోగం మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈవేళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జేపీ నడ్డా గారి వేళ దేశంలో అన్ని చోట్లకు కూడా వారి నియోజకవర్గాలకు సంబంధించి జనరిక్ మెడికల్ షాపులను సందర్శించాలి అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నేను భీమవరంలో ఉన్నటువంటి జనరిక్ మెడికల్ షాపుకి సోదరి కలెక్టర్ గారితో కలిపి రావడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు జన ఔషధి దివస్గా మనం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇందులో ప్రజలందరికీ కూడా బ్రాండెడ్ మెడిసిన్స్తో సమానంగా
క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అతి తక్కువ ఖర్చుకి అతి తక్కువ రేటుకే బెనిఫిషరీస్కి అవసరమైన రోగులకి అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఇంచుమించు 100 రూపాయలు ఉన్న మెడిసిన్ ఇక్కడ 20 రూపాయలకి అందజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళి మరింత మంది బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం ఈ యొక్క పిఎం జన ఔషధి దివస్ యొక్క ముఖ్యోద్దేశము. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ఈ సంవత్సరం 74 జనరిక్ మెడికల్ షాప్స్ ఈబీసీ కార్పొరేషన్స్ తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా స్టార్ట్ అయింది. 8 లక్షల యూనిట్ కాస్ట్ తోటి 50% సబ్సిడీ అండ్ 50% బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ షాప్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయబడతాయి.